ప్రైజ్ ద లార్డ్. ఒక విశ్వాసిగా, దేవుణ్ణి ఎరిగిన వారిగా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా కొన్నిసార్లు పరిస్థితులు మారనట్లు, పొందుకున్న వాగ్దానాలు వెంటనే నెరవేరనట్టు ఉన్నాయా? దేవుడిచ్చిన దర్శనం మసకబారినట్టు అనిపిస్తోందా? అయితే అధైర్యపడవద్దు. ఎందుకంటే ఆయన్ని ఎరిగిన వారికి గొప్ప ధననిధిని దాచి ఉంచారు. అదేనండి వాగ్దానాల నిధి. ఆ వాగ్దానాల నిధిలో నుండి ఈరోజు ఒక వాగ్దానాన్ని గుర్తు చేసుకుందాం. హబక్కుకు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది. అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. నిజమే, మనకు తెలియకపోవచ్చు, కానీ ఆయన చేతుల్లో అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆయన యొక్క సమయంలో, ఆయన యొక్క పద్ధతిలో కార్యాలు చేసే దేవుడు. ఆయన మౌనంగా ఉన్నప్పుడు కూడా పని చేస్తూనే ఉన్నాడని గ్రహిద్దాం. మన కన్నీళ్లను, నిట్టూర్పులను చూస్తూనే, వింటూనే ఉన్నారు. మన నిరీక్షణను వమ్ము చేసే దేవుడు కాదు. ఈ గందరగోళ ప్రపంచంలో నిజమైన స్థిరత్వం, మన అలసిన ఎముకలకు జీవాన్నిచ్చేది, మన భవిష్యత్తుకు భరోసానిచ్చేది దేవుని మాటే. కాబట్టి మన విషయంలో ఆయన ప్రణాళిక వృధా కాదు. ఆయన సమయం వచ్చినప్పుడు కార్యాలు అద్భుతంగా, అందంగా, సంపూర్ణంగా నెరవేర్చే దేవుడు. ఆయన ఆలస్యం చేయడం లేదు, కానీ మన కోసం సరైన దాన్ని సిద్ధం చేస్తున్నాడని గ్రహిద్దాం. నా వ్యక్తిగత జీవితంలో కూడా ఈ వాగ్దాన నెరవేర్పును నేను అక్షరాలా అనుభవించాను. దేవునికే మహిమ కలుగునుగాక. మన కర్తవ్యం ఒకటే, విశ్వాసంతో కనిపెట్టడమే, ఆతృతతో విసుకక ప్రార్థించటమే. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.